హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీస్ని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు మా పిల్లల కోసం జెల్లీ చేద్దామని జెల్లీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకొచ్చాను. చూడండి ఈ ప్యాకెట్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇదే జెల్లీ ప్యాకెట్. మనం మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఈ ప్యాకెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్, ఇంకా కాస్ట్ వచ్చేసి 52 రూపీస్. ఈ ప్యాకెట్ లోపల ఇంకో ప్యాకెట్ కూడా ఉన్నిద్ది. ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకుంటున్నాను. దీంట్లో ఉండే ఈ చిన్న ప్యాకెట్ పేరు అగర్ పౌడర్. ఈ పౌడర్ని కట్ చేసుకొని ఆ పౌడర్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమి లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి 1/2 లీటర్ వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఒక జెల్లీ ప్యాకెట్కి వచ్చేసి ఒక 1/2 లీటర్ వరకు మనకు వాటర్ అనేది అవసరం అవుతాయి. ఈ వాటర్ని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది వేడి అయిన తర్వాత ఈ వాటర్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జెల్లీ అగర్ పౌడర్ని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్లోకి ఈ పౌడర్ మొత్తం బాగా కరిగేదాకా మనం స్పూన్తో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఐస్ క్యూబ్ ట్రే తీసుకొని ఈ జెల్లీ వాటర్ని ఆ క్యూబ్లోకి పోసుకోవాలి. మనకు జెల్లీలు ఎలాంటి షేపులు కావాలంటే అలాంటి షేప్ బౌల్లో వేసుకొని మనం జెల్లీలు ప్రిపేర్ చేసుకోవడమే. అన్ని బౌల్లోకి జెల్లీ వాటర్ అయితే పోసుకున్నాను. జెల్లీ రెడీ అవ్వడానికి మనకు 45 నిమిషాల పాటు పట్టిద్ది. ఆలోపు ఈ మొత్తాన్ని అయితే అలా వదిలేయాలి. 45 నిమిషాల తర్వాత చూస్తే చూడండి జెల్లీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి జెల్లీని పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు, ఒక ప్యాకెట్ ఉంటే సరిపోతుంది. మనమైతే ఈజీగా పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.